ఏంటి పొద్దున్న తయారైతున్నావు? ఫోన్ గురించి ఏంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఎవరి కోసమో నేనెందుకు ప్రశాంతంగా ఏం తక్కువ అయిందమ్మా? నాకంటే 20 ఏళ్ల ముసలాన్ని ఇచ్చి కట్టబెట్టారు నాకు. నా బతుకి ఒక ముద్దు లేదు, ఒక ముచ్చట లేదు. నువ్వు నా లైఫ్ లోకి వచ్చినాక నాకు అదృష్టం కలిసి వచ్చిందే. మరి వదిన గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? చెల్లి నువ్వు బాగున్నావా? మధ్య గారు మీరు బాగున్నారా? బాగున్నాను. ఏంటి మధ్య గారు ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా? అయ్యో వదిన గారు, ఇవాళ సండే కదా, అయినా మా అన్నగారేంటి? పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకలో పెట్టుకున్నట్టు ఆయన గురించి మీ అన్నయ్య గురించి ఇప్పుడు ఎందుకులేండి మధ్య గారు. మీ ఇంటికి గెస్ట్లు వస్తే ఇలాగే నిలబడే మాట్లాడతారా? లోపలికి రమ్మన్నారా? అయ్యో వదిన గారు రండి. సరే మధ్య గారు. నాకు దక్కని సుఖం ఇంకెవ్వరికి దక్కకూడదు. రమ్య, ఆఫీస్ కి టైం అవుతుంది, టిఫిన్ బాక్స్ పట్టుకరా, అట్లా టీ కూడా పట్టుకరా. గుడ్ మార్నింగ్ అండి మధ్య గారు. ఈ రోజు టిఫిన్ బాక్స్ నేనే రెడీ చేశాను. రమ్య ఇంకా నిద్ర లేవలేదండి, మీకోసం టీ కూడా చేసి